యుగ యుగాల దేవుడు పానకాల రాయుడు కొలువైన మంగళాద్రి దివ్యక్షేత్రం దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధిగాంచింది. ముగ్గురు నరసింహస్వాములు కొలువైన మంగళాద్రి క్షేత్రంలో దిగువ సన్నిధి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం జీర్ణోద్ధరణ, పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు మంగళగిరి ప్రజాప్రతినిధి, రాష్ట్ర మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీఎస్ శాఖల మంత్రి నారా లోకేష్. 2 రోజుల క్రితం ఆలయ అభివృద్ధి పనులపై అధికారులతో ఆయన సమీక్షించారు. శ్రీకృష్ణ దేవరాయ ముఖమండపం పునరుద్ధరణతో పాటు యాగశాల, గంటా మండపం పునర్నిర్మాణం, వాహనశాల నూతన నిర్మాణ పనులను సుమారు 6 కోట్ల అంచనా వ్యయంతో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో పనులు చేపట్టేందుకు గాను జూలై 3వ తేదీ ఉదయం శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం కార్యనిర్వహణాధికారి కోగంటి సునీల్ కుమార్ దేవాలయంలో అభివృద్ధి పనులకు సంబంధించి మంగళగిరి టైమ్స్తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం మంగళగిరి స్వామివారి దేవస్థానం నందు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ఉన్నాము. నిన్న 11/6/2026 ఉదయం 9 గంటలకి గౌరవ శాసనసభ్యులు, గౌరవ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి సమక్షంలో ఈ అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షా సమావేశం నిర్వహించి ఉన్నాము. ఈ సమావేశానికి దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీ రామచంద్రమోహన్ గారు, దేవాదాయ శాఖ చీఫ్ ఇంజనీర్ శ్రీ శేఖర్ గారు, అలాగే దేవాదాయ శాఖ యొక్క రాష్ట్ర స్థపతి పరమేశ్వరప్ప గారు, అలాగే మిగిలిన ఇంజనీరింగ్ సిబ్బంది, నేను హాజరై ఉన్నాము. దీనిలో లోకేష్ గారు వచ్చిన దగ్గర నుంచి ఈ దేవాలయం అభివృద్ధి చేయడానికి ప్రథమ స్థానం ఇచ్చున్నారు. ఈ దేవాలయం అభివృద్ధి ఎలా చేయాలి అనే దాని మీద పూర్తి నిన్న సమావేశం నిర్వహించి ఉన్నాము. ఈ దేవాలయం అభివృద్ధి అనేది 2 దశల్లో చేద్దామని చెప్పి ఒక ఆలోచనకు వచ్చి ఉన్నాము. మొదటి దశలో భాగంగా కృష్ణదేవరాయ మండపం రీస్టోరేషన్, అలాగే వచ్చేసేటప్పటికి గంటా మండపము కొత్తగానే ఏర్పాటు చేయటము, అలాగే వచ్చేసి మీకు ఈశాన్యంలో వచ్చేసేటప్పటికి మీకు యాగశాల, అలాగే వచ్చేసి వాయువులో వాహనశాల ఏర్పాటు చేయవలసిందిగా సూచించి ఉన్నారు. దీనికి తగ్గ ప్రణాళికలన్నీ రచించి ఉన్నాము. ఈ ప్రణాళిక ప్రకారం టెండర్లు కూడా పిలిచేసి టెండర్స్ కూడా ఆమోద ఉత్తర్వులు ఇచ్చి ఉన్నారు. ఇది అంతా కూడా రేపు జూలై 3వ తారీఖున గౌరవ శాసనసభ్యుల చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం మొదలవుతుంది. గౌరవ శాసనసభ్యులు దీని మీద గట్టిగా మా అందరికీ కూడా ఒక సూచన చేసి ఉన్నారు. దీన్ని అతి త్వరగా పూర్తి చేసి రానున్న బ్రహ్మోత్సవాలకి ఎటువంటి ఆటంకం లేకుండా భక్తులకి సర్వ సదుపాయాలు అందించాలని చెప్పి ఆదేశించున్నారు. మంత్రి గారి ఆదేశానికి అనుసారంగా ఈ నిర్మాణాలన్నీ కూడా మేము చేపట్టిన నిర్మాణాలు 4 నిర్మాణాలు అనగా గంటా మండపం, కృష్ణదేవరాయ మండపము, అలాగే యాగశాల, వాహనశాల, ఈ 4 నిర్మాణాలన్నీ కూడా 6 నుంచి 8 నెలల కాలంలో పూర్తి చేయడానికి మా ఇంజనీరింగ్ విభాగం వారు పథకాలు రచిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా వచ్చే ఫిబ్రవరి, మార్చి నాటికి అన్నిటికీ కూడా గ్రామస్తులకి, భక్తులకి అందుబాటులో తీసుకురాగలమని చెప్పి తెలియజేస్తున్నాం. ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః. అలాగే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం ప్రధాన అర్చకులు మాల్యవంతం శ్రీనివాస దీక్షితులు మంగళాద్రి క్షేత్రం విశిష్టత గురించి మంగళగిరి టైమ్స్కు వివరించారు. జయ నారసింహ, జయ జయ నారసింహ. మంగళాద్రి క్షేత్రం మంగళగిరి, గుంటూరు జిల్లా. ఈ మంగళాద్రి క్షేత్రంలో నారసింహ స్వామి వారు 3 రూపాల్లో వేంచేసి ఉన్నారు. స్వామి ఇక్కడ స్వామి యొక్క మంగళాద్రి పర్వతం మీద స్వామివారి మధ్య భాగంలో పానకాల నరసింహస్వామిగా, అదేవిధంగా దిగువ సన్నిధులు లక్ష్మీ నారసింహ స్వామిగా, అదేవిధంగా స్వామి యొక్క పర్వతానికి శిఖరాగ్రహాన జ్వాలా లక్ష్మీ నరసింహస్వామిగా స్వామివారు ఉద్భవించి ఉన్నారు ఇక్కడ. అటువంటి మంగళాద్రి క్షేత్రంలో స్వామివారు ప్రత్యేకంగా ఇక్కడ ఏంటంటే అన్ని దేవాలయాల్లో స్వామివారికి మనం నివేదించి స్వామివారు చూపించి మనం తీసుకున్న పదార్థాలు స్వామి చూపించి అర్చక స్వామి మనకి ఇస్తూ ఉంటారు. అటువంటి పదార్థాల్లో ఆ యొక్క ఫలాలలో స్వామికి ఆ మాధుర్యాన్ని స్వీకరించి మనకి ప్రసాదంగా స్వామి తిరిగిస్తూ ఉంటారు. కానీ మన మంగళాద్రి క్షేత్రంలో స్వామివారు భక్తుల యొక్క నామధేయ గోత్రనామంతో స్వామివారికి అర్చన చేసి అక్కడ ఉండే అర్చక స్వామి ఆ పానకాన్ని స్వామి యొక్క నోటి ద్వారా స్వామివారికి అందజేస్తారు. అవి స్వామివారు స్వీకరిస్తూ ఉంటారు ఇక్కడ. అది ఈ మంగళాద్రి క్షేత్రంలో
గొప్ప వరం. అదేవిధంగా దిగువ సన్నిధిలో ఇంద్రలోకం నరసింహ సాలగ్రామే స్వామి. ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి వారు పాండవులచే ప్రతిష్ఠించబడ్డారు స్వామి. ఒక పిల్లవాడికి తండ్రికి మధ్యలో తల్లి ఏ విధంగా అయితే అక్కడ మధ్యవర్తిగా ఉండి ఆ పిల్లవాడిని తండ్రి యొక్క ఉగ్రరూపం కోపం మీద పడకుండా శాంతింపజేసి ఆ పిల్లవాడిని ఏ విధంగా అయితే సంరక్షణ చేస్తూ అతని సన్మార్గాలు నడపాలి, అదేవిధంగా ఆ యొక్క స్వామివారు మన చేసినటువంటి తప్పులకి మన స్వామి ఆగ్రహించకుండా మన పిల్లలు కాబట్టి వాళ్ళని కాపాడే తండ్రి వాళ్ళందరూ కూడా క్షమించి వాళ్ళందరూ కూడా సన్మార్గాలు నడిపని చెప్పి చూడటం మన మంగళాది క్షేత్రంలో స్వామివారు రేపు అమ్మవారు చూస్తూ ఉంటుంది. అంటే స్వామి మనని చూస్తూ ఉంటారు, అమ్మ స్వామిని చూస్తూ ఉంటుంది. అమ్మ నోరు స్వామివారి యొక్క చెవు దగ్గర ఉంటుంది, అమ్మ చెవు మన వైపు ఉంటుంది. మనం కోరిన కోరికలన్నీ కూడా మన తరపున స్వామివారికి విన్నవింపజేసి ఆయన యొక్క కృపాకటాక్షాలన్నీ కూడా మనకు అందే విధంగా మన తరపున స్వామివారిని వేడుకుంటూ ఉంటుంది తల్లి. ఇక్కడ రాజ్యలక్ష్మి తల్లి ప్రపంచం మొత్తంలో కల్లా ఇట్లా ఉండే రూపం ఒకటి ఇక్కడే. అదేవిధంగా మనకున్న గండాలన్నీ కూడా పోగొట్టడానికి జ్వాలా నరసింహస్వామిగా స్వామి యొక్క మంగళాద్రి పర్వతం పైన శిఖరాగ్రాన జ్వాల రూపంలో నరసింహస్వామి వారు అక్కడ ఆ దీపంలో మన తైలం వడ్డించి మనం మొక్కున్నట్లయితే మనకి దోషాలు పోతాయని చెప్పేసి కూడా మంగళాద్రి క్షేత్ర పురాణాలు చెప్పండి. అటువంటి మహోత్తరమైన క్షేత్రం ఈ మంగళాద్రి క్షేత్రం. ఈ మంగళాద్రి క్షేత్రంలో దిగువ సన్నిధిలో 14వ శతాబ్దం శ్రీకృష్ణదేవరాయల వారు స్వామి దర్శన భాగ్యం చేసుకున్న తర్వాత స్వామికి ముఖమండపాన్ని నిర్మించి స్వామివారి పాదపద్మాలకు సమర్పించుకున్నారు. అటువంటి ముఖమండపం కొన్ని వందల సంవత్సరాలు దాటిన తర్వాత ఇవాళ రోజున ఈ యొక్క వానలకి చెమ్మ వచ్చి అక్కడక్కడ కూడా కొద్దిగా ఆ యొక్క రాళ్ళు జారుతుండటం వల్ల వాటన్నిటిని కూడా సరిచేసి మళ్ళీ అదేవిధంగా నిర్మాణించాలని చెప్పేసి మా యొక్క దేవస్థాన అధికారి గారు కార్యనిర్వాహక శ్రీ సునీల్ కుమార్ గారు, అదేవిధంగా మీ అర్చక స్వాములు అందరం కూడా దాని గురించి ఒకసారి ఆలోచన చేసుకున్నాం. అదేవిధంగా స్వామి రామువారి మండపము, గంటా మండపం కూడా కొన్ని అన్ని కూడా శిథిలమవుతూ ఉన్నాయి. కొన్ని చోట్ల ఆ రాళ్ళు కూడా జారి మెతకిచ్చడం వల్ల సున్నం చెమ్మ వస్తుంది. వీటన్నిటిని కూడా మేము ఒక అవగాహన చేసుకొని మన మంగళగిరి ఎమ్మెల్యే గారైనటువంటి శ్రీ నారా లోకేష్ బాబు గారికి వారి యొక్క దృష్టి తీసుకెళ్ళి వారికి విన్నవించుకున్నాం. దానికి వారు స్పందించి ఇటువంటి కార్యక్రమాన్ని కూడా నిర్విఘ్నంగా జరిగే విధంగా భావితరాలకు కూడా తెలిసే విధంగా మళ్ళీ అదే విధంగా రాయి ఏ విధంగా అయితే రాయి ఉందో అదే విధంగా ఆ మండపాన్ని మళ్ళీ నిర్మించాలని చెప్పేసి దాన్ని అంతా కూడా మళ్ళీ జీర్ణోద్ధరణ చేసి మళ్ళీ అదే విధంగా ఆ రాతితోనే మళ్ళీ కట్టుబడి కట్టే విధంగా పోయిన చోటల్లో మళ్ళీ రాయి ఏదన్నా పనికిరాని రాయి ఉంటే పగిలిపోయినట్లు శిథిలమైనట్లు అటువంటి రాయి ఉన్న చోట కొత్త రాయి వేసి మిగతాదంతా కూడా ఆ పాత రాయితో ఆ కృష్ణదేవరాయల యొక్క శిల్పకళ ఎక్కడ మారకుండా మన భావితరాలకు కూడా తెలిసే విధంగా దాన్ని అట్లాగే నిర్మించడానికి వారు మాకు అనుమతి ఇచ్చి సూచనలు ఇచ్చున్నారు. వారి యొక్క సూచనల మేరకు మా యొక్క దేవస్థాన కార్యనిర్వాహక గారు, అదేవిధంగా మా యొక్క కమిషనర్ గారు, అదేవిధంగా ఏఈ గారు వీళ్ళందరూ కూడా స్థపతి అందరూ కూడా కూర్చొని దాన్ని చూసి మా ఆగమానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా దీన్ని నిర్మించడానికి మేమందరం కూడా శుభసూచకంగా ముందుకెళ్తున్నాం. రేపు 3వ తేదీన దాన్ని శంకుస్థాపన చేయడానికి స్వామి యొక్క అనుజ్ఞ తీసుకొని ఈ కార్యక్రమం మొదలు పెట్టబోతున్నాం. కాబట్టి భక్తులందరూ కూడా దీన్ని గమనించవలసిందిగా కోరుతున్నాం. జై నారసింహ, జై జై నారసింహ.